హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరందరూ? మీతో పాటు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మమ్మ చిట్కాలు అనే సిరీస్లో మన ఛానల్లో మీరు చాలా వీడియోస్ చూసుంటారు. డైజెషన్కి హెల్ప్ అయ్యే వామ్ వాటర్ కావచ్చు, ఇంకా ఒళ్ళు నొప్పులకి, మైగ్రేన్ హెడేక్కి హెల్ప్ అయ్యే అమృత బిందు, రీసెంట్గా వెయిట్ లాస్ కోసం బ్లూ టీ, ఇంకా ఇంట్లోనే చేసుకునే హోమ్ మేడ్ శానిటైజర్. ఇలా ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్ ఇస్తాను, ఒకసారి తప్పకుండా చూడండి. అవన్నీ మీకు హెల్ప్ అవుతాయి. టైటిల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు మనం గోరింటాకు గురించి మాట్లాడుకుంటున్నాము అని. గోరింటాకు కూడా ఒక అమ్మమ్మ చిట్కానేనా అని మీరు అనుకోవచ్చు. నిజమండి, చేతులకు గోరింటాకు పెట్టుకోవడం అనేది కూడా ఒక చిట్కానే, ఒకలాంటి చిట్కానే. మన పెద్దవాళ్ళు ఏది పెట్టినా ఊరికే పెట్టరు, దాని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. కానీ గోరింటాకు వెనకాల ఒకటి కాదు, చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అవేంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మంచిగా కలర్ రావడానికి ఇంట్లో గోరింటాకుతో పాటు ఏం యాడ్ చేసి రుబ్బుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. గోరింటాకు పుష్కలంగా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అండి. ఆకు, బెరడు, గింజలు, పూలు ప్రతి ఒక్కటి ఈ చెట్టులో నుంచి మెడిసినల్ ప్రాపర్టీస్తోనే ఉంటాయి. చాలా మెడిసిన్స్తో యూజ్ చేస్తారు. గోరింటాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే అది మనకు హెల్త్కి చాలా మంచిది. సరే శృతి, ఇన్ని హెల్త్ ప్రాపర్టీస్ ఉన్నాయి అంటున్నావు కదా, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఆషాఢ మాసంలోనే ఏంటి స్పెషల్? అవునండి, స్పెషలే. ఎందుకంటే ఆషాఢ మాసం సీజన్ ఎట్లా ఉంటుందంటే పీక్ సమ్మర్ నుంచి మైల్డ్ రైనీ సీజన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఈ సీజన్ వస్తుంది. ఈ టైంలో ఏమవుతుందంటే సమ్మర్లో మన బాడీ ఎక్సెస్ హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది. దానివల్ల ఇప్పుడు వచ్చే వర్షానికి, క్లైమేట్ చేంజెస్కి మన బాడీకి డిఫరెన్స్ వస్తుంది. దానివల్ల మనకు దగ్గు, జలుబు, జ్వరాలు వస్తుంటాయి. క్లైమేట్ చేంజ్ వల్ల వస్తాయి కదా, అలాంటివి. సో ఇలాంటివి రాకుండా ఉండడం కోసం మనం గోరింటాకు పెట్టుకుంటే గోరింటాకు మన బాడీ టెంపరేచర్ని కూల్ డౌన్ చేస్తుంది. దానివల్ల మనకు ఈ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. ఇంకా గోరింటాకుని ఇట్లా వేలు చుట్టూ, ఇంకా అరికాళ్ళకి, చేతులకి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వర్షం నీటిలో మనం నానతాం కదా, అట్లాంటప్పుడు మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ కాకుండా ఉంటాయి. ఇంకా కొంతమందికి ఎక్కువసేపు నిలబడి పనిచేయడం వల్ల, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ వల్ల అరికాళ్ళలో మంటలు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు అరికాళ్ళకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి మంచి రిలీఫ్ దొరుకుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా మీకు ఒకవేళ చేతులకు గోరింటాకు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ అరికాళ్ళకైనా గోరింటాకు పెట్టుకోండి. తప్పకుండా ఇది హెల్ప్ అవుతుంది. చాలామందికి ఇప్పుడు గోరింటాకు దొరకడం లేదు అని కోన్స్ తీసుకొని వచ్చి పెడుతున్నారు. మీకు ఒకవేళ దొరికితే మాత్రం తప్పకుండా ఆకు తెచ్చుకొని నూరుకొని పెట్టుకోండి. దానివల్ల పెద్దగా డిజైన్స్ రాకపోవచ్చు, కానీ 100% హెల్త్ బెనిఫిట్స్ మాత్రం మీకు దొరుకుతాయి. ఇదిగో నేను చూడండి, జస్ట్ ఒక 1 అవర్ అలా పెట్టుకున్నాను. మంచి కలర్ వచ్చింది కదా. ఇలా కలర్ వచ్చేటట్టు గోరింటాకును ఎలా రుబ్బుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. వీడియోని చూసేసేయండి. చూసుకోవడానికి మనకు కుదిరినంత వరకు ఫ్రెష్ గోరింటాకు పెట్టుకోండి. ఇంకా దొరకలేదు అంటే ఏం చేయలేము, కొంచెం కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇది మంచి కలర్ రావాలి అంటే మనం ఇందులో కొంచెం ఒక్క యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఒక్క పలుకుల్ని ఫస్ట్ రోట్లో కచ్చాపచ్చగా నూరి ఆ ఒక్క పొడిని యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న ఆకుని అంతా వేసుకోవాలి. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నట్టయితే ఫస్ట్ ఒక్కల్ని దంచి పెట్టుకోండి, లేదంటే ఒకరిని గ్రైండ్ చేసి పెట్టుకొని తర్వాత గోరింటాకు వేసుకొని రుబ్బుకోండి. నేను నా దగ్గర ఉన్న మొత్తం ఆకునంతా వేసేసి ఫస్ట్ ఇట్లనే డ్రైగానే మిక్సీ పడుతున్నాను. నీళ్ళు ఏమీ యాడ్ చేయట్లేదు, లిక్విడ్. ఇట్లా ఒక్కసారి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత దాంట్లోకి నేను టీ డికాషన్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ టీ డికాషన్ అయినా నీళ్ళైనా ఏదైనా కూడా ఒకటేసారి యాడ్ చేయకూడదు. అట్లే యాడ్ చేయడం వల్ల జారుడుగా అయిపోయి ఆకు మెదగదు. అందుకని కొంచెం వేసుకొని మిక్సీ పట్టండి. మళ్ళీ అవసరం అనిపిస్తే కొంచెం డికాషన్ వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ డికాషన్ లేదు, వద్దు అనుకుంటే మీరు చింతపండు రసం అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మంచి కలర్ వస్తుంది. ఇదిగోండి, నాది రెడీ అయిపోయింది. నేను 1 పలుకులు ఇంకా టీ డికాషన్ వేశాను. మీ దగ్గర ఒకవేళ 1 పలుకులు లేకపోతే మీరు లవంగాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. లవంగాల వల్ల కూడా మంచి కలర్ వస్తుంది. ఇట్లా రుబ్బి పెట్టుకున్న దాన్ని మీ దగ్గర ఉంటే ఇనుప బాణలి కానీ ఇనుప గిన్నెలో కానీ తీసుకోండి. ఎందుకంటే ఇనుము వల్ల కూడా మన బాడీకి చాలా మంచి జరుగుతుంది. అందుకే మనకు పూర్వకాలంలో అంతా ఇనుప బాణలలో వంట చేసే పద్ధతి ఉండేది. ఇట్లా ఐరన్ బాణల్లో పెట్టుకోవడం వల్ల మన స్కిన్కి కూడా చాలా మంచిది. అందుకే మనం తలకి హెన్నా పెట్టుకునేటప్పుడు కూడా మనకి ఇనుప బాణల్లో కలుపుకోమని చెప్తారు. దీన్నంతా ఇట్లా కలెక్ట్ చేసుకొని కొంచెం సేపు ఐరన్ బాణల్లోనే వదిలేసేయండి. దానివల్ల దాని ఇనుము కూడా ఈ గోరింటాకు వస్తుంది. ఈ మిక్సీ జార్లో మిగిలిపోయిన గోరింటాకును కూడా వేస్ట్ చేయాల్సిన పని ఏం లేదండి. దీంట్లో కొంచెం టీ డికాషన్, మెంతులు లేదా మందారం ఆకులు వేసి రుబ్బుకుంటే మీ హెయిర్కి మంచి కండిషనర్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి,
నేను రుబ్బి పెట్టుకున్న గోరింటాకు ఏమీ ఇట్లా గంటలుగా లేకుండా ఆకుగా లేకుండా రెడీ అయిపోయింది. మీరు ఒకవేళ చల్ల ప్రదేశంలో ఉండేవాళ్ళైతే దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ కానీ యూకలిప్టస్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి, ఇంకా మంచి కలర్ వస్తుంది. నా గోరింటాకు అయితే రెడీ అయిపోయింది. ఇట్లాంటి ఆకుతో పెట్టుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇట్లా మంచి కలర్ వస్తుంది. డిజైన్స్ ఏం పెద్దగా రావు, కానీ హెల్త్కి మాత్రం 100% మంచిది. అందుకనే మన పెద్దవాళ్ళు పూర్వీకులు ముందు పెళ్ళిళ్ళల్లో పేరెంటాళ్ళల్లో గోరింటాకు పెట్టుకోవడం అనేది మనకు ఆనవాయితీగా పెట్టారు. చూసారు కదండి, ఈజీగా మంచి కలర్ వచ్చేటట్టు గోరింటాకుని ఎలా రుబ్బుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపించాను కదా. నేనైతే హార్డ్లీ 1 అవర్ కూడా పెట్టుకోలేదండి. మా అమ్మాయి చాలా ఏడ్ చేసింది తీసేయమని, అందుకని తీయాల్సి వచ్చింది. లేకపోతే నాకు ఇంకా మంచి కలర్ వచ్చి ఉండేది. మీరు ఒకసారి ట్రై చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టు అయితే లైక్ ఇంకా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. మీరు కామెంట్స్ పెట్టడం వల్లే నాకు తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందా లేదని. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.